బిడ్డా, నీ గతం ఎంత భయంకరమైనా, నీ తప్పులు నిన్ను వెంటాడుతున్నా, ఒక్కసారి శివశివ అంటూ శరణు కోరితే నీ కర్మలను భస్మం చేసే అగ్నిని నేను. గుర్తుంచుకో, నువ్వు గెలిచినప్పుడు నీ వెనకుంటాను, కాని నువ్వు ఓడిపోయి ఒంటరివైనప్పుడు నీలో ఉంటాను. లోకం నిన్ను వదిలేసినా నీకు తోడుండే ఏకైక స్నేహితుడిని నేను. ఎవరూ లేని చోట నేనుంటాను, ఏమీ లేని చోట నేను కనిపిస్తాను. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. నీ కళ్ళు మూసుకుని నీ అంతరాత్మను పలకరించు, అక్కడ నేను నీకోసమే వేచి చూస్తుంటాను. విషాన్ని మృంగి లోకాన్ని రక్షించిన వాడిని నేను. నీ జీవితంలో ఎదురయ్యే అవమానాలను, కష్టాలను భరించడం నేర్చుకో. అవే నిన్ను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. నిశ్చలమైన మనస్సు. ప్రపంచం మొత్తం గందరగోళంగా ఉన్నా నీ మనస్సు నా పాదాల చెంత ఉంటే సముద్రం మధ్యలో ఉన్న దీపంలా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. నేను ధరించే భస్మం నీకు ఒక్కటే చెబుతోంది: ఈ శరీరం, ఈ రూపం శాశ్వతం కాదు. చివరికి మిగిలేది నీ ఆత్మ మాత్రమే. అహంకారాన్ని వదిలేస్తేనే నన్ను చేరుకోగలవు.